కూడా ఓన్లీ మీ అధినాయకుడినో మీ పార్టీని మాట్లాడితేనే మీరు కామెంట్ చేస్తూ ఉంటారు. కాకపోతే మీరు ఇటీవల కాలంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే మీద మీరు ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఏం లేదు, ప్రకాష్కు నాకేం వ్యక్తిగతంగా ఏమీ లేవు. కాకపోతే అతను లైన్ క్రాస్ అవుతున్నాడు. ఎంత కాదనుకున్నా నాకు కూడా ఆ కుటుంబంతో ఒక అసోసియేషన్ ఉంది, ఈ పార్టీతో ఒక అసోసియేషన్ ఉంది. ఇది మా సొంతం. అతను దారి తప్పి మాట్లాడి లైన్ తప్పి మాట్లాడేటప్పుడు ఖండించాల్సినటువంటి బాధ్యత సమాజంలో, సభ్య సమాజంలో ఉన్నటువంటి నాయకులకే కాదు, సామాన్య పౌరులకు కూడా ఉంటుంది. కాకపోతే నాయకులు కొంచెం వెసులుబాటు ఏమంటే మీరు తొందరగా దాన్ని టెలికాస్ట్ చేస్తారు, సామాన్యుడు మాట్లాడితే మీరు టెలికాస్ట్ చేయరు. కాబట్టి ఆ అడ్వాంటేజ్ కూడా నేను వాడుకోకపోతే అసలు నా పాత్ర మీద నాకు స్పష్టత లేనంటే. విరుచుకుపడ్డం అంటే బేసిక్గా ఆయన ఒక ఆడ మనిషిని చూడకుండా అడ్డగోలు మాటలు మాట్లాడతారు. తప్పది. రాజకీయంగా మాట్లాడండి, నిర్మాణాత్మకంగా మాట్లాడండి. అనవసరం మాటలు, అడ్డగోలు మాటలు. ఇవాళ రేపు కారు కొంటే అదొక న్యూసా? అందరూ చార్టెడ్ ఫ్లైట్స్ పెట్టుకుంటున్నారు నాయకులు. ఇవాళ రేపు టైమ్ ఈజ్ ఎసెన్స్, సమయం విలువ పెరిగిపోయింది. అసలు ఎంత పని చేసినా పని జరుగుతోంది. గ్లోబల్